గన్నేరు గానీ, మందార గానీ, కాగిత పూలు గానీ ఇట్లాంటియి కొమ్మలు కత్తిరింపు చేసినప్పుడు కొన్ని కొమ్మల్ని నేను ఇట్లా వాటర్‌లో పెడతాను. ఒక వారం, 10 రోజులు కాకపోయినా ఇంకెక్కువైనా పర్వాలేదు. మనకు బాగా వేర్లొచ్చిన దాకా వాటర్‌లో పెట్టి ఉంచితే చక్కగా తొందరగా వేర్లొస్తాయి. మనకి మొక్కకి మొక్క నాటుకోవటం తొందరగా జరుగుతుంది. అందుకని చెప్పి కాస్త ఓ మాదిరి ముదురు కొమ్మలన్నిటిని తీసుకొచ్చి ఆహ్, ఒకే బకెట్‌లో పెట్టేసి నీళ్లు పోసి ఉంచుతాను. అట్లా 3, 4 రోజులకొకసారి మనం నీళ్లు మార్చుకుంటా ఉంటే ఓ 10, 15 రోజులకి చక్కగా వేర్లు బాగా వస్తాయి. అయితే మనకి మరీ లేత వేర్లుగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం ముదిరిన వేర్లొచ్చిన దాకా మనం అట్లా నీళ్లు మార్చుకుంటా నీళ్ళల్లో పెట్టుకుంటే చాలా ఈజీగా మనం గన్నేరు గానీ, మందార గానీ, కాగిత పూలు గానీ ఏవైనా సరే చంపా గానీ ఇలాంటియి ప్రాపగేట్ చేసుకోవటం చాలా సులభమవుతుంది. ఎంత ముదురు కొమ్మలైనా గానీ మనం ఇట్లా వాటర్‌లో పెట్టుకుంటే తొందరగా వేర్లొచ్చి చక్కగా నాటుకోవటానికి వీలు పడుతుందనమాట. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే పైన చిగుర్లు మాత్రం ఇంకా రాలేదు. తక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను ఇంకా కొన్ని రోజులు నేను వాటర్‌లో ఉంచటానికి చూస్తాను. ఇవి నీళ్లు తీసేసి పొయ్యాలి. లేకపోతే అందులో ఏమాత్రం ఆకులు అయ్యి పడినా కూడా కుళ్ళు వాసనొస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నీళ్లు మార్చిన తర్వాత ఇట్లా 2, 3 సార్లుగా నీళ్లు మార్చి ఓ 15 రోజులు అట్లా అయింది. ఫ్రెష్ వాటర్ పోసుకుంటా ఉంటే మనకిట్లా చిగుర్లొచ్చేస్తాయి. ముందు చూపిచ్చింది అసలు చిగుర్లు తక్కువున్నాయి గదా! ఇప్పుడు చిగురు ఎంత ఎక్కువొస్తే మనకు వేర్లు కూడా అంత బాగా వచ్చినట్టు. వీటిని మనం ఇప్పుడు నాటుకోవటానికి రెడీ చేసుకోవచ్చు. వీటిలో కూడా కొన్ని తక్కువ వేర్లుండొచ్చు, కొన్ని ఎక్కువ వేర్లుండొచ్చు. మనం బాగా ముదురుగా వేర్లొచ్చినియి అంటే మాత్రం నాటేసుకోవచ్చనమాట. ఇట్లా నేను కొమ్మలతో ప్రాపగేట్ చేసి చిన్న చిన్న కుండీలలో పెట్టి ప్రాపగేట్ చేసి ఎవరికన్నా ఇవ్వాలన్నా మొక్క ఇచ్చేయటానికి ఈజీగా అనిపిస్తది. లేదంటే నేను నాటుకోవటానికైనా ఉంటుందనమాట. ఇక మళ్ళీ మళ్ళీ మనం కొనే పని లేకుండా చక్కగా ఇట్లా చేసుకుంటే మనకి ఒకే మొక్క నుండి బోలెడన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు.